ఏపీలో ప్రజలకు శుభవార్త. వరద బాధితులకు 3,000 తక్షణ సాయం, 25 కేజీల బియ్యం, ఇతర వస్తువులు కూడా పంపిణీ ఇస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వరదలు, తుఫాన్లు ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాన్తో నెలకొన్న ఆందోళన పరిస్థితులపై జరిగిన చర్చలో ఇక్కడ చంద్రబాబు అయితే చెప్పారన్నమాట. ప్రతి ఇంటికి కూడా నీడ మొలకడంతో పాటు పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, 1 కేజీ కందిపప్పు, లీటర్ పామాయిలు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు అందిస్తామని వ్యవసాయ, ప్రకృతి విపత్తులు నిర్వహణ శాఖ మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలకు పర్యటించి పంట, ఆస్తి నష్టం కూడా అంచనా వేస్తారని చెప్పారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎలా ఇవ్వాలో నివేదిక అయితే తీసుకుంటామని చెప్పారు. సో ఒక్కొక్కరికి ఎవరైతే మనకి ప్రజెంట్ వాలంటీర్లు అయితే లేరు కాబట్టి, వాలంటీర్లు ఉన్న వాళ్ళ లెక్కలో లేరు కాబట్టి, ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కొక్కరికి ఇంటికి 3,000 రూపాయల ఆర్థిక సాయం, అదేవిధంగా 6 రకాల సరుకులు ఇవి అయితే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా జిల్లాలు కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో మీరు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకి, అదేవిధంగా ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కూడా ఈ విధంగా వర్షాలు అయితే వచ్చినాయి. సో వరదలు కూడా రావడం జరిగిందనమాట. సో ఈ జిల్లాలో ఉన్న వారికి అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వీరందరికి కూడా అయితే ఇవ్వబోతున్నారన్నమాట 3,000 రూపాయలు, దాదాపు 6 రకాల సరుకులను. సో మనకు 1-2 రోజుల పంపిణీ అయితే జరుగుతుంది ఏపీలోని. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.